హాయ్ ఫ్రెండ్, అయితే వీళ్ళు ఇవాళ స్లాబ్ పోస్టానికి వచ్చారు. ఈ లిఫ్ట్ ఫీడ్ చేసుకుంటాను. ఇక్కడ లిఫ్ట్ ఫీడ్ చేసుడు ఎలా చేసుకుంటారో ఎలా చేసుకుంటారో చూద్దాం మనం. అలాగే ఈ స్లాబ్ పోసేటప్పుడు కూడా ఎలా పోస్తారో చూద్దాం. వీటిని తోసుడు బండ్లు అంటారండి. తోసుడు బండ్లు. ఆ తోసుడు బండ్లను పైకి గుంజడానికి కడతాండు. అలాగే ఇవి పైపులు నిలబెట్టడానికి. అలాగే వీళ్ళందరూ లేడీస్ కూర్చున్నారు. ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇతను ఇక్కడ పైపులను పైకి లేపుదాం అన్నట్టుగా చూస్తుండు. చూడండి, కింద ఫిట్ చేసిన పైపులు అయితే నిలబెట్టారు. పైన కట్టుకుంటారు. కింద ఒక కర్ర పైన ఒక కర్ర వేసి కట్టుకుంటారు. ఈ కర్రలను గట్టిగా కట్టుకున్నాక బయటికి తూసి పట్టుకొని కట్టేసి కింద రెడీ చేసుకుంటారు. వీళ్ళు అంతా రెడీ అయిపోయినాక ఈ తాళ్ళు గిళ్ళు కట్టేసి అంతా రెడీ అయిపోయినాక తర్వాత మళ్ళీ మిల్లర్ వస్తుందండి. ఆ మిల్లర్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. ఆ మిల్లర్ అంతా తయారైపోయినాక పైకి మాల్ ఎలా వస్తుందో ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఉన్నారు వీళ్ళు. ఈ మిల్లర్ని సరి చేసుకుంటారు. ఇక్కడ ఈ మిల్లర్ సరి చేసుకునే లోపు వాళ్ళు ఉన్నదంతా బొచ్చలు అయితేంది, పార్లు అయితేంది, దానికి పట్టాల్సిన మెటీరియల్ అన్నీ రెడీగా చేసుకుంటారు. వీళ్ళు కూర్చున్నారు చూడండి, ఆడవాళ్ళందరూ. వాళ్ళందరూ రెడీ చేసుకుంటారు అక్కడ. ఆ తర్వాత ఇది సరి చేసుకున్నాక మళ్ళీ దానికి వంపులు దింపులు ఏమైనా ఉంటే చూసుకోవాలండి. అదే మిల్లర్ బరాబరు కూర్చోవాలి. అక్కడ కూర్చోకపోతే మాలు అటు ఇటు అవుతుంది. మాలు కూడా సరిగా పడదు బకెట్లలో. అది మనం చూసుకోవాలి. ముందుగా ఒక లెవెల్గా ఉండాలండి. వెనుకకు ముందుకు ఇటు సైడ్ అటు సైడ్ ఒక లెవెల్ ఉండాలి. అందుకే వాళ్ళు ఎత్తులు పెట్టుకుంటారు. మిల్లర్ దగ్గర ఉండాలి, దూరం ఉండాలి, చూసుకోవాలి. అక్కడ జరుపుకుంటారు. చూసిరా అని ఎటు పోవాలి, ఏం చేయాలని దాన్ని చూసుకొని జరుపుకుంటారు. అలాగే జరుపుకున్నాక దాన్ని సరిపోయినాక దానికి దూరము దగ్గర జరుపుకున్నాక అది సరిపోయినాక దాన్ని సరిపోని చేసుకొని దాన్ని ఇంకేం చేయాలో చూసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఒక మిల్లర్ అది వెనుక ముందు ఇటుపక్క అటుపక్క బరాబర్ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది మిల్లర్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు బకెట్ పైకి పోవడానికి తయారు చేస్తారు వీళ్ళు. ఆ బకెట్ ఈ బకెట్ పోయే తాడు అది. ఆ తాడు ఇటు సైడు అటు సైడు మంచిగా టైట్ చేసుకోవాలండి. ఆ టైట్ చేసుకుంటేనే ఆ బకెట్ పైకి పోయే బకెట్ అయితే ఏది ఉందో అది కొంచెం ఇటు అటు తిరగకుండా ఉంటుంది. లేకపోతే బకెట్ ఇటు అటు తిరిగి ఆ మిల్లర్కి తగిలే అవకాశం ఉంటుందండి. మనం కూడా పని చేసుకోలేము అది లూజ్ ఉంటే. అందుకే ఆ తాడు ఈ తాడు రెండు పక్కల రెండు తాళ్ళు బిగించుకున్నాక గట్టిగా చేసుకున్నాక దాన్ని స్టార్ట్ చేయాలండి. అడుగు కట్టుకున్నాక అంత వాళ్ళు సిద్ధంగా అయ్యారు కాబట్టి వాళ్ళు కొబ్బరికాయకి రెడీ చేసుకుంటారు. కొబ్బరికాయ కొట్టుకున్నారు. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మిల్లర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంతా రెడీ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత మిల్లర్ స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసినాక ఇప్పుడు చూడండి, మిల్లర్ స్టార్ట్ అయింది, నడుస్తుంది మిల్లరు. వర్క్ కూడా జరుగుతుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఆఫర్ ఎట్లా లేపాలో, పై మాల్ ఎట్లా పోతుందో చూపిస్తాను. అది కూడా చూడండి. ఇప్పుడు అదొక ఆపరేటరు. అతను చేసే పని ఏంటంటే మాలు కలపాలి. ఇదండి ఇతని పని. మాలు పైకి పంపిస్తా అంటాడు. ఇతను పైకి పంపిస్తా అంటే పైన వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఉన్న వాళ్ళకు ఏ పని చేస్తారో నేను చూపిస్తాను. ఈ ఆపరేటర్ సంగతి అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇతను ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు ఏమాత్రం మిస్టేక్ అయినా ప్రమాదమేనండి. ఆ ఆపరేటింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అతనే గత 10 సంవత్సరాల కానీ చేస్తాను కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది అది. అలాంటి ఆపరేటింగ్ అంటే కొంచెం కష్టమే, అది వదిలేద్దాం. పైన ఇది పై స్లాబ్ పోసేటప్పుడు అది తోసుడు బండ్లను ఇంతకుముందు అనుకున్నాంగా మనం. ఒక బకెట్ అంటే ఆగదండి, మాల్ పోసే బకెట్. అలాగే చూడండి, భీములు పోస్తారు. ఇప్పుడు తోసుడు బండ్లు ఎలా తోస్తురో చూడండి ఒకసారి. తోసుడు బండ్లు అయితేంది, మాల్ పోసుడు అయితేంది, అది స్లాబ్ పోసేది, ఇదంతా మనము ఒకసారి గట్టిగా గమనించాలి. అలాగే ఇదండి నేను కొట్టిన సెంటింగ్. ఆ సెంటింగ్ కొట్టిన దానికి స్లాబ్ పోయడం అంటే వీడియో జరిగిందండి. ఇంకెన్ని వీడియోలు కావాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మా షార్ట్ వీడియోలు కూడా ఉంటాయండి. మా షార్ట్ వీడియోలు కూడా చూడండి, అందులో కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఇలాంటి మిల్లర్ వర్క్ చేసేవారు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వారు ఉంటే కామెంట్ పెట్టండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.